हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण। ఏం చేస్తారు మతే? ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयम् उदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। ॐ ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जलशलाकया चक्षुर्विन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। थैंक यू प्रभु जी। हरे कृष्ण। సో 10, 11, 12 మూడు చదవచ్చు మతే. ఓకే प्रभु जी। ఈ రోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 22 టైటిల్ పృథు మహారాజు కుమార ఘనమును కలుసుకొనుట నుండి 10, 11, 12 శ్లోకాలు చదువుకుంటున్నాం. 10వ శ్లోకం. अधना अपि ते धन्याः साधवो गृहमेधिनः यत् गृहो हि अर्ह्यवर्य अम्बुतृण భూమీశ్వర అవరాహ. ఎవరి గృహమునకు సాధు పురుషులు అరుదెంతురో అతడు నిర్ధనుడు అయినను గృహాసక్తుడు అయినను మిక్కిలి ధన్యుడగును. మహోన్నతులకు అతిథులకు జలమును ఆసనమును స్వాగతమునకే పూజా ద్రవ్యములను అర్పించినట్టి యజమాని సేవకులు నిక్కముగా ధన్యులు. నిజమునకు ఆ గృహము కూడా ధన్యము కాగలదు. మనిషి ధనవంతుడు కానిచో భౌతికంగా ప్రఖ్యాతి చెంది ఉండడు. అదే విధముగా మనిషి అమిత గృహాసక్తుడు అయినచో ఆధ్యాత్మికంగా తేజోహీనుడై ఉండును. అయినను సాధు మహాత్ములు నిర్ధనుని ఇంటికైనను గృహాసక్తుని ఇంటికైనను వెడల సిద్ధపడి ఉందురు. అదే జరిగినప్పుడు సాధు పురుషునికి పాద ప్రక్షాళన కొరకు జలమును ఆసనమును ఆహ్వానమునకై పూజా ద్రవ్యములను అర్పించగలిగిన కారణమున ఇంటి యజమాని సేవకులు ధన్యులగుదురు. సారాంశమేమనగా మనిషి అనామకుడైనను సాధు పురుషుడు అతని గృహమునకు ఏగినచో ఆయన అనుగ్రహం వలన ధన్యుడగును. కనుక గృహస్థుడు సాధు పురుషులను ఇంటికి ఆహ్వానించి వారి ఆశీర్వాదములను పొందుట వైదిక పద్ధతి. భారతదేశమున ఈ పద్ధతి ఇంకను కొనసాగుచున్నది. కనుక సాధు మహాత్ములు ఎచ్చటకు ఏగినను గృహస్థులే వారికి ఆతిథ్యము వసగుదురు. దానికి ఫలముగా వారు ఆధ్యాత్మిక జ్ఞానమును బడియుటకు అవకాశమును పొందుదురు. కనుక ఆధ్యాత్మిక జీవన విలువను ఎరుగినట్టి గృహస్థులను అనుగ్రహించుటకై సర్వత్రా పర్యటించుట సన్యాసి యొక్క ధర్మము. గృహస్థులందరూ ధనవంతులు కారణియు సదా శిష్య సమేతులై ఉండు సాధు పురుషులకు లేదా ప్రచారకులకు వారు ఆతిథ్యము ఒసగలేకపోవచ్చుననియు వాదించే అవకాశం ఉన్నది. గృహస్థుడు ఒక సాధు పురుషుణ్ణి ఆహ్వానించవలననిచో అతని పరివారమును కూడా ఆహ్వానించవలను. దూర్వాసముని ఎల్లవేళలా 6,000 మంది శిష్యులను గూడిండెడు వాడినియు తమ ఆతిథ్యములో ఏ కొద్దిపాటి పొరపాటు జరిగినను అతడు వెంటనే క్రోధితుడై కొన్ని మార్లు ఆతిథ్యమిచ్చిన వానిని శపించెడువాడు అనియు
శాస్త్రములలో చెప్పబడినది. వాస్తవమేమనగా ప్రతి గృహస్థుడు తన ఆర్థిక పరిస్థితి లేదా స్థానము ఎట్లున్నను భక్తితో సాధువులను ఆహ్వానించి వారికి జలమునైనను అర్పించవచ్చును. ఏలయన జలము ఎల్లవేళలా లభించిందే కదా. అనుకోకుండా అరుదించిన వ్యక్తికి భోజనమిడకున్నను కనీసం మంచినీరు వసుగుట భారతదేశమున ఆచారముగా ఉన్నది. ఒకవేళ మంచినీరు కూడా లేకపోయినచో దర్భాసనమును అయినను అర్పించవచ్చును. దర్భాసనము కూడా లేకపోయినచో వెంటనే నేలను శుభ్రపరిచి అతిథిని అచ్చట కూర్చుండమని అడగవచ్చును. గృహస్థుడు అది కూడా చేయలేని పక్షమున కేవలం చేతులు జోడించి సుస్వాగతం అని పలుకవచ్చును. అతడు అది కూడా చేయలేనుచో తన దయనీయ స్థితికి మిక్కిలి వగచి కన్నీరు కార్చుచు భార్యాపుత్రాది కుటుంబ సమేతముగా వందనములను వసగవలెను. అతిథి సాధు పురుషుడైనను లేదా రాజైనను గృహస్థుడు ఆ అతిథిని ఈ రీతిగా సంతృప్తి పరపవచ్చును. 11వ శ్లోకం. వ్యాలాలయ ద్రుమా వై ద్వేషరిక్త అఖిల సంపద యత్ గృహాః తీర్థపాదీయ పాదతీర్థా వివర్జితాః. అందుకు విరుద్ధముగా ఏ గృహస్థుని ఇంట భక్తులు ప్రవేశించలేదు, ఎచట వారి పాదపక్షాలన జలము లభించదు, అది సమస్త సంపత్ సమృద్ధమయ్యును, విషపూరితమగు సర్పములు వసించు వృక్షముగా భావించబడును. ఈ శ్లోకమున తీర్థపాదీయ అను పదము విష్ణు భక్తులను సూచించును. బ్రాహ్మణులను ఆహ్వానించు పద్ధతి గడిచిన శ్లోకమున వివరింపబడగా ప్రస్తుతం ఈ శ్లోకమున వైష్ణవులకు విశేషముకు ప్రాధాన్యము వసగబడినది. సాధారణముగా సన్యాసులు గృహస్థులకు జ్ఞానబోధ కావించే కార్యమును చేపట్టుదురు. ఇక సన్యాసులలో ఏకదండి సన్యాసులు, త్రిదండి సన్యాసులు అనుచు 2 తరగతుల వారు కలరు. ఏకదండి సన్యాసులు సాధారణంగా శంకరాచార్యుని అనుయాయులై ఉండి మాయావాద సన్యాసులు అని తెలియబడుదురు. కానీ త్రిదండి సన్యాసులు రామానుజాచార్యులు, మధ్వాచార్యుల వంటి వైష్ణవ ఆచార్యులను అనుసరించువారు. వీరందరూ గృహస్థులకు జ్ఞాన బోధ కావించడి కార్యభారమును వహించిందురు. ఆత్మ దేహమునకు అన్యమైనది అనడి విషయమును ఎరిగియున్నందున ఏకదండి సన్యాసులు బ్రహ్మభూత స్థితిలో ఉన్నప్పటికీ నిరాకారవాదులై ఉందరు. కానీ పరతత్వము పరమపురుషుడనియు మరియు భగవద్గీత యందు బ్రహ్మణోహి ప్రతిష్టాహం 14.27 యందు ధృవపరిచినట్లు ఆ బ్రహ్మతేజము దేవదేవుడుకు శ్రీకృష్ణునిపై ప్రతిష్ఠిత అయి ఉన్నదనియు వైష్ణవులు ఎరిగియుందురు. సారాంశమేమనగా తీర్థపాదీయ అను పదము వైష్ణవులకు అన్వయించును. శ్రీమద్ భాగవతమున తీర్థ కుర్వంతి తీర్థాని అని కూడా చెప్పబడింది. అనగా వైష్ణవుడు ఎచ్చటికి ఎగినను ఆ ప్రదేశమును వెంటనే తీర్థస్థానముగా చేసివేయగలడు. ప్రతి ప్రదేశమును తమ పాదపద్మ స్పర్శచే తీర్థస్థానముగా చేసివేయుటకు వైష్ణవ సన్యాసులు ప్రపంచమంతటను పర్యటించుచుందరు. గడిచిన శ్లోకములో వివరించిన పద్ధతిలో వైష్ణవులకు ఆహ్వానము వసగని గృహము విషపూరితములకు సర్పములకు ఆవాస స్థానము వంటిదని ఇచ్చట పేర్కొనబడినది. అతి విలువైన చందన వృక్షములకు విషపూరితములకు సర్పములు చుట్టుకొని ఉండును. గంధపు చెక్క చల్లగా ఉండును. విషపూరితముకు కూరలను కలిగి ఉన్నందున సర్పములు ఎల్లప్పుడూ వేడిగా ఉండును. కనుక అవి చల్లదనమునకే చందన వృక్షమును ఆశ్రయించును. అదే విధముగా పెక్కురు ధనవంతులు కుక్కలను కాపలాదారులను ఏర్పాటు చేసి లోనికి ప్రవేశించరాదు, లేదా అక్రమముగా ప్రవేశించుట నిషేధము, లేదా కుక్కలున్నాయి జాగ్రత్త వంటి సూచనలు గోడలపై వ్రాసియించుదురు. పాశ్చాత్య దేశములలో కొన్ని మార్లు అక్రమముగా ఇంట్లో ప్రవేశించిన వానిని తుపాకీతో కాల్చి చంపుట కూడా జరుగుచుండును. ఆ విధముగా తుపాకీతో కాల్చుటాచట నేరము కాదు. దాన ప్రవృత్తి గల గృహస్థుల స్థితి ఈ విధముగా ఉండును. అటువంటి గృహములు సర్ప నివాసములుగా భావింపబడినవి. సర్పములు మత్సరము కలిగినవి కనుక అట్టి గృహములలో ఉన్నవారు సర్పములకు ఏమాత్రము తీసిపోరు. కానీ ఆ మాత్సర్యము సాధు పురుషులపై చూపినప్పుడు వారి పరిస్థితి అతి ప్రమాదకరముగా మారును. సర్పము మరియు అసూయగ్రస్తుడు మాత్సర్యము కలిగిన జీవులు అని చాణక్య పండితుడు పలికెను. ఆయనను అసూయగ్రస్తుడు పాము కన్నను మరింత ప్రమాదకరమైన వాడు. ఏలయన మంత్రముల చేయగాని ఏవైనా మూలికల చేయగాని పాములను లొంగ తీసుకునవచ్చును. కానీ అసూయగ్రస్తుణ్ణి ఏ విధమునను శాంతింపజేయజాలము. 12వ శ్లోకం.
స్వాగతం వో ద్విజశ్రేష్ట యత్ వ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరా బాల ఏవ బృహంతి చ. పృథు మహారాజు కుమారగణమును ద్విజశ్రేష్ఠులు అనుచు సంబోధించి ఆహ్వానించెను. వారికి స్వాగతం ఒసగచు అతడు ఇట్లు పలికెను. పుట్టిన నాటి నుండి మీరు బ్రహ్మచర్య వ్రతము నిష్ఠగా పాటించిరి. ముక్తి మార్గమున అనుభవజ్ఞులు అయినప్పటికీ మీరు బాలుర వలనే గోచరింతురు. కుమారగణము యొక్క విశేష ప్రాముఖ్యం ఏమనగా వారు బ్రహ్మచారులు, అనగా పుట్టిన నాటి నుండి బ్రహ్మచర్య జీవనమునే గడుపుచున్నవారు. యవ్వనమున ఇంద్రియములు కొన్ని మార్లు కలతకు గురి అయి బ్రహ్మచర్య పాలనము కఠినమగును కనుక సనకాదులు 4-5 ఏళ్ల బాలుర వలనే ఉండిపోయేరి. బాల్య వ్యవస్థలో ఇంద్రియములు ఎన్నటను మైథున వాంఛతో కలత చెందవు కనుక వారు ఉద్దేశపూర్వకముగానే బాలురగా నిలిచిరి. సనకాదుల జీవితం యొక్క ప్రాముఖ్యము ఇది. అటువంటి వారిని పృథువు ద్విజశ్రేష్ఠులు అని సంబోధించినాడు. కుమారగణము ద్విజశ్రేష్ఠునికి అనగా బ్రహ్మదేవునికి జన్మించిరి. అందువలనే వారు వైష్ణవులు కూడా అయినందున ఇచ్చట ద్విజశ్రేష్ఠులుగా సంబోధించబడిరి. ఇదివరకే వివరించినట్లు వారొక సంప్రదాయమును కూడా స్థాపించిరి. ఈనాటికి అది నింబార్క సంప్రదాయము పేరిట కొనసాగుచున్నది. 4 వైష్ణవ సంప్రదాయములలో అది ఒకటి. పుట్టిన నాటి నుండి బ్రహ్మచర్య వ్రతమును పాలించినందున సనకాది కుమారగణము యొక్క స్థితిని పృథువు విశేషముగా కొనియాడుచున్నాడు. వారిని వైష్ణవ శ్రేష్ఠులుగా సంబోధించి అతడు వైష్ణవ సంప్రదాయంపై తనకు గల అభిమానమును వ్యక్తపరచెను. అనగా జన్మ వివరములను పట్టించుకొనక వైష్ణవునకు ఎల్లరును గౌరవము వసగవలెను. వైష్ణవే జాతి బుద్ధి. వైష్ణవుణ్ణి ఎవ్వడును జాతి దృష్టితో చూడరాదు. వైష్ణవుడు ఎల్లవేళలా బ్రాహ్మణ శ్రేష్ఠుడే. అనగా బ్రాహ్మణునిగా మాత్రమే కాక బ్రాహ్మణ శ్రేష్ఠునిగా కూడా వైష్ణవునికి ప్రతి ఒక్కరూ వందనములను వసగవలసి ఉన్నది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మతి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమామి విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినేతి నామినే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేస్తారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, సో ఈ సెక్షన్లో మనము పృథు మహారాజు, ఐ డోంట్ నో వై దిస్ స్క్రీన్ కేమ్ ఫర్ మీ. ఓకే, ఈ సెక్షన్లో మనం పృథు మహారాజు కుమారస్ని 4 కుమారులు వచ్చారు కదా, వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకున్నారు అని నేర్చుకుంటున్నాం ఈ సెక్షన్లో. దాంతోపాటు ప్రభుపాల్ వారి భాషల్లో కూడా మనం ఎలా రిసీవ్ చేసుకోవాలి గెస్ట్స్ అని చెప్తున్నారు, సాధువులను ఎలా రిసీవ్ చేసుకోవాలని చెప్తున్నారు. అది వన్ ఓవరాల్ థీమ్, గెస్ట్ని సాధువుని ఎలా రిసీవ్ చేసుకోవాలని. అది ప్రీవియస్ సెక్షన్లో కూడా వర్సెస్ కూడా అదే థీమ్లో ఉన్నాయి. తర్వాత లాస్ట్ వర్స్ థీమ్ ఏంటంటే 2 మెయిన్ ఐటమ్స్ ప్రభుపాల్ ఫోకస్ చేస్తున్నారు. బ్రహ్మచర్యం మీద ఫోకస్ చేశారు. కుమారులు బ్రహ్మచర్యం చేసిన వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారని. ఇంకోటేమో వైష్ణవులు అంటే బ్రాహ్మణుల్లో బెస్ట్ అని, అది కూడా లాస్ట్ శ్లోకాలు చెప్పారనమాట. సో తర్వాత ఇంకొక థీమ్ లాస్ట్ శ్లోకాలు ఏంటంటే వైష్ణవుల్ని వాళ్ళు శూద్రులకు పుట్టారా, ఎట్లా పుట్టారు, దాన్ని బట్టి మనం ఆలోచించకూడదు. వాళ్ళు ఇప్పుడు భక్తిలో వచ్చారంటే వైష్ణవులు అయిపోయారంటే ఇంకా వాళ్ళ ప్రీవియస్ జన్మ గురించి, ప్రీవియస్లో ఎలా పుట్టారు ఏంటి అని మనం పట్టించుకోకూడదు అనమాట. అది అపరాధం లేకపోతే. సో అది కూడా మెన్షన్ చేస్తున్నారు లాస్ట్ శ్లోకంలో. సో మనం ద 2 వర్సెస్, ఫస్ట్ 10వ శ్లోకం 11వ శ్లోకం. 10వ శ్లోకంలో గెస్ట్ రిసీవ్ చేసుకుంటే చాలా మంచిది, గృహస్థలకి గెస్ట్ రిసీవ్ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నారు మనకి 10వ శ్లోకంలో. 11వ శ్లోకంలో చేయకపోతే ఏంటి అని చెప్తున్నారు. సో 10వ శ్లోకంలో చూద్దాము. జనరల్గా మెటీరియల్గా ఎవరికైనా డబ్బులు లేవనుకో, వెల్త్ లేదనుకో, వాళ్ళని చులకన చూస్తారు.
అట్లాగే స్పిరిచువల్గా ఎవరైనా ఫ్యామిలీ లైఫ్కి టూ మచ్ అటాచ్డ్ ఉంటే భక్తి పట్టించుకోకుండా వాళ్ళని చులకన చూస్తారనమాట, తక్కువ చూస్తారనమాట. అంటే చూడటం అని కాదు, అంటే వాళ్ళు గ్లోరియస్ కాదని చెప్తున్నారు పర్పట్లో. సో దాని అర్థం, కానీ ఇక్కడ ఏంటి, ఎవరైతే ఫ్యామిలీ లైఫ్లో ఉన్నా, గృహస్థ లైఫ్లో ఉన్నా కూడా వాళ్ళు సాధువుల్ని ఇంటికి ఆహ్వానిస్తున్నారు, ఇంట్లో వెల్కమ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళని మంచిగా అతిథి సత్కారం చేస్తున్నారు. సో వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇల్లు చాలా కీర్తనీయమైనది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకి. సో ఈ శ్లోకంలో ప్రభుపాల్ వారు బేసిక్ బేసిక్ వెరీ ఇంపార్టెంట్ వేదిక్ కల్చర్ గురించి చెప్తున్నారు మనకి. అసలు అతిథిని గెస్ట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలని చెప్తున్నారు. సో అది నెక్స్ట్ శ్లోకంలో కంటిన్యూ అవుతుంది. బేసికలీ మన గృహస్థ అంటే మనం పెళ్ళైన వాళ్ళం కదా, పెళ్ళైన వాళ్ళకి గృహస్థానికి కొన్ని డ్యూటీస్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ డ్యూటీ ఇదనమాట మనకి. ఏంటంటే వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకోవడము, సాధువులను రిసీవ్ చేసుకోవడం, ఇంటికి వాళ్ళకి సర్వ్ చేయడం అనమాట. సో అది మన మెయిన్ డ్యూటీ అనమాట, వన్ ఆఫ్ ద మెయిన్ డ్యూటీస్. సో మనం చాలాసార్లు వినే ఉంటారు, ప్రభుపాల్ వారి భాషలో చెప్తున్నారు కదా, అందుకే నేను రిపీట్ చేస్తున్నాను ఇది. సో జనరల్ ప్రిన్సిపల్స్ ఏంటి, ఫస్ట్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు హైయర్ ప్రిన్సిపల్ చెప్తాను. ప్రిన్సిపల్ ఏంటంటే, గృహస్థ లైఫ్లో ఉంటే అటాచ్మెంట్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట మనకి. ఎందుకంటే మనం ఎప్పుడు వైఫ్కి ఏమైంది, హస్బెండ్కి ఏమైంది, పిల్లలకి ఏమైంది, ఆ గొడవలోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం మనం జనరల్గా. సో అందుకని అటాచ్మెంట్స్ ఎక్కువ అవచ్చు అనమాట, ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇట్లా అందులో నుంచి ఆ స్పిరిచువల్ ప్లాట్ఫామ్లోకి రావడానికి, తర్వాత సెల్ఫ్లెస్గా ఉండడానికి, నిస్వార్థంగా ఉండడానికి కోసము ఇట్లా వేరే వాళ్ళకి సేవ చేస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. ఒక విధంగా సేవ చేయడం అని అంటే గెస్ట్ని రిసీవ్ చేసుకోవడము, సాధువులు రిసీవ్ చేసుకోవడం, ఇంట్లో చేసుకొని సేవ చేయడం అనమాట. లేకపోతే నేను నావి అని దాంతో అటాచ్మెంట్ తోటి ఉండిపోతాం అనమాట, అదే ఎక్కువ అవుతుంది అనమాట. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట గృహస్థ డ్యూటీలో. రిసీవ్ చేసుకోవడం, అట్లా గెస్ట్ని రిసీవ్ చేసుకోవడము, సన్యాసులు రిసీవ్ చేసుకోవడము, సాధువులు రిసీవ్ చేసుకోవడం, సేవ చేయడము. సో నా అది ప్రిన్సిపల్ అనమాట. సో నా ఇంకొక ప్రిన్సిపల్ ఏంటంటే, అట్లా సాధువులు రిసీవ్ చేసుకుంటే మనం సేవ చేసినందువల్ల మనకి వాళ్ళ బ్లెస్సింగ్స్ వస్తాయి. వాళ్ళు మన ఇంటికి వచ్చినందువల్ల మన హోమ్ ప్యూరిఫై అవుతుంది. అలాగే వాళ్ళకి సేవ చేసినందువల్ల మనకి వాళ్ళ మీద వాళ్ళ మర్సీ వస్తుంది. అట్లా అది సెకండ్ ప్రిన్సిపల్ అనమాట మెయిన్గా. నాకు కొన్ని డీటెయిల్స్, ప్రపోజల్ డీటెయిల్స్ చెప్తున్నారు కదా భాషల్లో. సో అది మీరు చాలామంది వినే ఉంటారు, ఎస్పెషల్లీ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి మీకే నాకంటే ఇంకెక్కువ తెలిసి ఉంటుంది అతిథిని రిసీవ్ చేసుకోవడము. కానీ ప్రభుపాల్ చెప్పారు కాబట్టి కొన్ని చెప్దాం. ఒకటేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చి తలుపు కొట్టారనుకో, మనం ఇంట్లో పిలవాలన్నమాట. తెలిసిన వాళ్ళైతే, అంటే తెలియని వాళ్ళు అయితే మనకు చాలామంది వస్తారు, మీకు ఎలక్ట్రికల్ బిల్ కావాలి, తక్కువ చేసుకోవాలందా, మీకు ఇది ఎలా చేయాలని వస్తారు. వాళ్ళని పిలవని అసలు. కానీ మనకి తెలిసిన వాళ్ళైతే ఫస్ట్ ఇంటికి ఇన్వైట్ చేస్తాం అనమాట, లోపలికి ఇన్వైట్ చేస్తాం అనమాట. సో కోర్స్ కొన్నిసార్లు ప్రాక్టికల్గా కుదరకపోవచ్చు, కానీ మనకైతే హార్ట్లో అయితే మనం వాళ్ళకి ఇన్వైట్ చేయాలన్నమాట. దట్ ఇస్ ఏ న్యాచురల్ కర్టసీ, అది కల్చర్ అనమాట. తర్వాత ఒక ఎక్సెప్షన్ ఉంది దీనికి. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు ఉన్నారు ఇంట్లో, తర్వాత బయట ఒక లేడీ తలుపు కొట్టింది. అది ఆపోజిట్ కూడా చూడొచ్చు ప్రిన్సిపల్. బేసికలీ ఆపోజిట్ జెండర్ వాళ్ళు తలుపు కొట్టారు, ఇంట్లో ఎవరైతే తలుపు కొట్టారో వాళ్ళ జెండర్ వాళ్ళు లేరు. సో ఇది సింపుల్గా చెప్పాలంటే ఎగ్జాంపుల్తో చెప్పచ్చు. ఇప్పుడు రెండు లేడీస్ వచ్చారు, తలుపు కొట్టారు, ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. సో అప్పుడు ఎక్సెప్షన్ అనమాట. అప్పుడు నేను ఇన్వైట్ చేయడం అవసరం లేదు, వాళ్ళని ఇన్వైట్ చేయడం అవసరం లేదు, ఇన్వైట్ చేయడం మంచిది కూడా కాదనమాట. అట్లా వేదిక్ కల్చర్లో చెప్పచ్చు అనమాట. మా వైఫ్ కూడా లేదు ఇప్పుడు, సో మీరు తర్వాత వస్తారా అని చెప్పచ్చు అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ థింగ్ వైఫ్ హస్బెండ్ కూడా అట్లా కూడా చేయొచ్చు అనమాట. సో ఇన్వైట్ అవ్వడం లేదు. ఇప్పుడు లేడీస్ ఉన్నారు, బయట నుంచి మగవాళ్ళు తలుపు కొట్టారు, వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళే. మనం తెలిసిన వాళ్ళంటే మళ్ళీ లోపలికి పిలవాలి కదా, కానీ చెప్పచ్చు మా హస్బెండ్ ఇంట్లో లేరు అని చెప్పచ్చు అన్నట్టు. దెన్ దట్ వే ఇస్ అండర్స్టూడ్.
దట్ ఎందుకు మనం ఇన్వైట్ చేయట్లేదు లోపలికి అనేసి. సో అది వేదిక కల్చర్. ఇది రూల్స్ ఎందుకు పెడతారు మనకి అంటే మన మన ప్రొటెక్షన్ కోసమే, మన రక్షణ కోసమే. ఎందుకంటే జనరల్గా ఆపోజిట్ జెండర్స్ ప్రైవేట్గా పర్సనల్గా మాట్లాడుకుంటే జనరల్గా ఇంటిమేట్ డీలింగ్స్కి వెళ్ళొచ్చు అనమాట, ఫాల్ డౌన్ అవ్వచ్చు. అందుకని ఆ రక్షణ కోసం ఇలాంటి చిన్న చిన్న బేసిక్ థింగ్స్ ఫాలో అవుతాం అనమాట మరి. సో అదొక ప్రిన్సిపల్. తర్వాత నాక్ చేసిన తర్వాత మనకి తెలిసిన వాళ్ళు అయితే మనం స్మైల్ తోటి, కైండ్ వర్డ్స్ తోటి మాట్లాడతాం అనమాట. అలాగే వాళ్ళని ఇన్వైట్ చేస్తాము. లోపలికి ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళకి అట్లీస్ట్ కూర్చోడానికి సీట్ ఇస్తాం. తర్వాత ఇప్పుడు 10 భాషలో చెప్తున్నారు కదా, సీట్ ఇవ్వడానికి మనకు పెద్ద సోఫానే ఉండడం అవసరం లేదు. సోఫా లేకపోతే చిన్న చాప ఉండొచ్చు, చాప లేకపోతే చిన్న క్లాత్ ఉండొచ్చు, అది కూడా లేకపోతే కింద క్లీన్ చేసి కూర్చోబెట్టచ్చు. అట్లా మన ఇంకో ప్రిన్సిపల్ ఏంటంటే సాధువుని గెస్ట్ని రిసీవ్ చేసుకోవడానికి మన స్తోమత బట్టి చేయాలన్నమాట. కానీ ప్రిన్సిపల్ అయితే ఫాలో అవ్వాలి రిసీవ్ చేసుకోవాలనేసి. మన స్తోమత బట్టి లెవెల్ చేంజ్ చేయొచ్చు అనమాట దానికి. సో అదొక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో అట్లా సీట్ కూర్చోడానికి చూపిస్తాము. అట్లాగే వాటర్ ఇస్తాము. ఆఫ్ కోర్స్ కోల్డ్ సీజన్లో, వింటర్ సీజన్లో హాట్ డ్రింక్ ఉంటే ఆఫర్ చేయడానికి ట్రై చేయొచ్చు, లేకపోతే అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఇవ్వడానికి ట్రై చేయొచ్చు అనమాట అట్లా. సో దట్ ఇస్ అనదర్ ఆప్షన్. దేవకి మత చెప్తారనమాట తన బుక్లో, ఎంటరింగ్ ద గృహస్థ ఆశ్రమం బుక్లో చెప్తారనమాట దాన్ని. ఆ ప్రిన్సిపల్, వాటర్ ఇచ్చే ప్రిన్సిపల్ కోల్డ్ కంట్రీలో, తను రష్యాలో అటువైపు ప్రీచ్ చేస్తుంది కదా, కోల్డ్ కంట్రీలో హాట్ డ్రింక్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను అనమాట. బట్ మనకి అది టైం పడుతుంది కదా, అట్లీస్ట్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఇవ్వచ్చు. సో దట్ ఇస్ అనదర్ ఆస్పెక్ట్. తర్వాత వాళ్ళు ప్రసాదం టైంకి వస్తే ప్రసాదం కూడా తినమనొచ్చు, లేకపోతే అట్లీస్ట్ కొంచెం స్నాక్ అన్నా, ఫ్రూట్ అన్నా ఏదైనా ఆఫర్ చేయొచ్చు వాళ్ళకి తినడానికి. ఇవన్నీ మన స్తోమతి బట్టి, మన పరిస్థితిని బట్టి, ఆ సర్కమ్స్టెన్స్ని బట్టి, ఆ సిచ్యుయేషన్ బట్టి చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ 100% అన్ని సాల్వ్ చేయాలని లేదు అనమాట. సిచ్యుయేషన్ బట్టి చేంజ్ అవుతాయి కొన్ని. సో ప్రసాదం ఆఫర్ చేస్తాము ఆప్షన్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లాంగ్ డ్రైవ్ చేసి వచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా షికాగో నుంచి మన ఇంటికి వచ్చారనుకో, అప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తాం అనమాట. ఫ్రెష్ అప్ అవ్వడానికి, బాత్రూమ్ యూజ్ చేసుకోనికో, లేకపోతే స్నానం చేయడానికో, అట్లా ఆపర్చునిటీ ఇస్తాం అనమాట ప్రసాదం పెట్టే ముందు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే వాంట్. తర్వాత అలాగే లాంగ్ డ్రైవ్ చేసిన వాళ్ళకి ప్రసాదం తిన్న తర్వాత రెస్ట్ తీసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తాం మనం. అట్లా సిచ్యువేషన్ బట్టి చేంజ్ చేస్తాం అన్నమాట ఎట్లా రిసీవ్ చేసుకోవాలని. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళతోటి కైండ్గా, జెంటిల్గా, స్వీట్గా మాట్లాడటం అనమాట. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుపాద వాడు చెప్పిన వాళ్ళు, ఓకే ప్రసాదం లేకపోతే వాటర్ ఇవ్వండి, సిట్టింగ్ ప్లేస్ చైర్ లేకపోతే కింద కూర్చోవచ్చు, క్లాత్ మీద కూర్చోవచ్చు, క్లాత్ మీద లేకపోతే అట్లా చెప్తున్నారు కదా. సో అందులో బేస్ లైన్ ఏంటంటే జెంటిల్గా, కైండ్గా మాట్లాడటం అనమాట. దట్స్ బేస్ లైన్ అనమాట. కొన్నిసార్లు అందరు చెక్ లిస్ట్ కింద అన్నీ చేస్తారు, కానీ వాళ్ళు హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకోరు అనమాట. వాళ్ళని అక్కడ వదిలేసి పక్కన వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళతో మంచిగా మాట్లాడారు అనమాట. సో దట్ ఇస్ నాట్ ఎ గుడ్ థింగ్ అనమాట. బేసిక్ కటసీ అదే అనమాట. అఫ్ కోర్స్ వీ టు బి కాన్షియస్ హౌ మచ్ టైం ఎవరైతే గెస్ట్ వెళ్తున్నారో కూడా వాళ్ళు కూడా కల్చర్ ఉండాలన్నమాట, అవతల వైపు కూడా కల్చర్ ఉండాలి. సో అది కూడా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఆఫర్ చేస్తున్నాము, సో గెస్ట్గా వెళ్ళినప్పుడు మనం వాటర్ తీసుకోవచ్చు అట్లా. సో కూర్చోమంటారు, ఒక 1 minute కూర్చోవచ్చు అట్లా. కానీ బోత్ సైడ్స్ ఆ కల్చర్ని అర్థం చేసుకొని రెస్పెక్ట్ చేసి బిహేవ్ చేయొచ్చు అనమాట. అంతే. అఫ్కోర్స్ దర్ సమ్ సిచ్యుయేషన్స్లో చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. బట్ జనరల్గా ఎవరైతే మనకి గిఫ్ట్ ఇస్తున్నా, ఆహ్వానం ఇట్లా లవింగ్ ఎక్స్చేంజ్ చేస్తుంటే మనం రెస్ప్రోకేట్ చేసుకోవాలన్నమాట దానికి. సో దాట్స్ అనదర్ ప్రిన్సిపల్ అనమాట. ఇది జనరల్గా గెస్ట్ వచ్చినప్పుడు చేయాల్సినవి మనకి తెలిసినవే. తర్వాత ఒకవేళ సీనియర్ వైష్ణవ, ఫర్ ఎగ్జాంపుల్ సాధుస్, సన్యాసులు, గురువులు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు వచ్చినప్పుడు జనరల్గా డోర్ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ చేయాలి. ఐడియల్లీ కీర్తనతో వెల్కమ్ చేసుకోవాలి. వీలైతే గార్లాండ్ వేయచ్చు వెల్కమ్ చేయడానికి, డిపెండ్స్ అపాన్ మన సర్కమ్స్టెన్స్ బట్టి. ఓకే. సో
అట్లా అది చేయొచ్చు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు మనము చాలా సీనియర్ గురించి చెప్తున్నాం, సాధువులు గురువుల గురించి చెప్తున్నాం కదా, సన్యాసుల గురించి చెప్తున్నాం. సో వాళ్ళకి ఓకే అయితే కాళ్ళు పాదాలు కడగచ్చు, కడిగి తల మీద వేసుకోవాలన్నమాట నీళ్ళు, అట్లా మన మీద మన ఫ్యామిలీ మెంబర్స్ మీద. సో అట్లా పాదాలు కడగచ్చు. తర్వాత అఫ్ కోర్స్ ఫస్ట్ సీట్ ఇవ్వాలి కూర్చోడానికి. దెన్ అదర్ థింగ్, ఇట్లా సన్యాసులు గురువులు వచ్చారంటే వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి ఏదన్నా దానం కూడా చేస్తామన్నమాట, చారిటీ కూడా ఇస్తాం అనమాట. అది కూడా గుడ్ ప్రాక్టీస్ అనమాట వేదిక్ కల్చర్లో, గెస్ట్కి ఇవ్వడం అట్లా హోస్ట్. అఫ్ కోర్స్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి, లైక్ ప్రసాదం ఎట్లా సర్వ్ చేయాలి అవన్నీ చిన్న చిన్న రూల్స్ ఉన్నాయి. బట్ బేసిక్ థింగ్ ఏంటంటే గెస్ట్కి ఫస్ట్ ప్రసాదం పెట్టి తర్వాత మనం తింటాం అనమాట. వన్ ఆఫ్ ద రూల్స్. గెస్ట్తో పక్కన కూర్చొని తినము జనరల్, అన్లెస్ మనం క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయితే దిస్ ఇస్ డిఫరెంట్ స్టోరీ. బట్ జనరలీ వాళ్ళకి ఫస్ట్ పెట్టి మనం తింటాం అనమాట. అది అందరికీ తెలిసి ఉంటుంది. తర్వాత ప్రసాదం సర్వ్ చేసేటప్పుడు ప్రేమతో సర్వ్ చేయాలన్నమాట. సమ్ సింపుల్ థింగ్స్ ఉంటాయి, లైక్ అన్నము మెదిపి పెడతాము గడ్డ పెట్టకుండా, అలాంటి చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో సింపుల్ ఫాలో అవ్వచ్చు. దెన్ తర్వాత వాళ్ళకి నెక్స్ట్ ఏం అవసరమో చూసి పెట్టచ్చు. నెక్స్ట్ ఏదైనా ఐటమ్ ఫినిష్ చేస్తుంటే మళ్ళీ సర్వ్ చేయొచ్చు ఎక్స్ట్రా, అట్లా చూసుకోవచ్చు అన్నమాట అది. సో దోస్ ఆర్ ఫ్యూ ప్రిన్సిపల్స్ వైష్ణవస్ రిసీవ్ చేసుకోవడానికి. సో ఇంకో థింగ్ ఏంటంటే మనం ఇట్లా సాధువులు కానీ అతిథులు మన ఇంటికి గెస్ట్ వచ్చినా కూడా, సాధువులు వచ్చినా కూడా, సన్యాసి వచ్చినా కానీ, గురువు వచ్చినా కూడా మనం వాళ్ళ మీద ఏదో గొప్ప పని చేస్తున్నాం, గొప్ప హెల్ప్ చేస్తున్నాం వాళ్ళే అనుకోకూడదు అనమాట. సో వాళ్ళు వచ్చినందువల్ల మనకి హెల్ప్ అవుతుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. మనం జనరల్గా టెండెన్సీ ఎలా ఉంటుందంటే కొంతమందికి నేను చాలా గ్రేట్, నేను వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నాను నేను అనుకుంటాను అనమాట అని. సో మనం ఏదో హెల్ప్ చేస్తున్నాడు అన్నాడు. యాక్చువల్గా సాధువులకి మనలాంటి ఇంటికి రావాలని ఉండదు, కానీ వాళ్ళు సేవ కోసం వస్తున్నారు. ఎట్లా మనం ఇంటికి వస్తే మనం ప్యూరిఫై అవుతాము, మన ఇంటికి వస్తే మనం కొంచెం ఆనందపడతాము, అట్లా మన రిలేషన్షిప్ వాళ్ళతో పెరుగుతుంది. అట్లాగే మన ఇంటికి వచ్చిన మనం దానం ఇచ్చినా కూడా మన ధనం ప్యూరిఫై అవుతుంది. అలాగే వాళ్ళు ఏదైనా మనకి షేర్ చేయొచ్చు ఆ ఉన్న 1-2 minutesలో లిటిల్ బిట్ అని ఆ సేవా దృక్పథంతో వస్తారన్నమాట వాళ్ళు. అది మనం అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే వాళ్ళ మనస్తత్వం మనకి సర్వ్ చేయడానికి వస్తున్నారు అని నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు వచ్చినందువల్ల నాకు మేలు అవుతుంది. ఈ రెండు అర్థం చేసుకుంటే మనం హ్యాపీగా సర్వ్ చేస్తాం అనమాట. అది జనరల్గా మన మైండ్ సెట్, మన యాటిట్యూడ్ ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి కదా, అందుకని ఆ ప్రిన్సిపల్ చెప్తున్నాను. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఓకే, కొన్ని మిస్ అయినా వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మన హార్ట్ రైట్ ప్లేస్లో ఉంది. ఏంటంటే నాకు వీళ్ళు వచ్చినందువల్ల నాకు బెనిఫిట్ అవుతుంది, నాకు బెనిఫిట్ చేయడం కోసం వచ్చారు వాళ్ళని. సో అట్లా ఆ మైండ్ సెట్లో ఉన్నామనుకో మనం మంచిగా సర్వ్ చేయొచ్చు అనమాట గెస్ట్కి. సో అది అట్లా చేసినందువల్ల మనకే మంచిది అని చెప్తున్నారు. ఇది 10వ శ్లోకంలో చెప్తున్నారు. 11వ శ్లోకంలో అట్లా ఎవరైతే ఆ అవకాశం యూజ్ చేసుకోవట్లేదో ఈ హ్యూమన్ బాడీ గృహస్థాశ్రమంలో ఫస్ట్ 10వ శ్లోకమేమో జనరల్ గెస్ట్ గురించి, 11వ శ్లోకమేమో భక్తుల గురించి, భక్తులు రిసీవ్ చేసుకోకపోతే ఎట్లా అని. సో భక్తుల్ని రానియకపోతే మన ఇంట్లోకి అది పాములు ఉండే ప్లేస్ లాగా అని చెప్తున్నారు శ్లోకంలో. భాషలో ప్రభుపాద వారు దాన్ని నైస్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మనకి. పాములు ఏంటి? పాములకి ఎన్వి ఉంటుంది. ఎన్వి తర్వాత అలాగే ఎవరైతే సాధువుల్ని గురువుల్ని ఇంటికి పిలవట్లేదో, భక్తుల్ని ఇంటికి పిలిచి సేవ చేయట్లేదో వాళ్ళు కూడా అలాగే అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు కూడా ఎన్విఎస్ ఉంది అని చెప్తున్నారు అనమాట. ఎన్వి ఉంటే ఏమవుతుంది? అప్పుడు వాళ్ళు భక్తిలో ముందుకు వెళ్ళలేరు అనమాట. సో అట్లా ప్రభుపాద వారు మనకి ఆ భాషల్లో ఆ ఎగ్జాంపుల్ మనకి ఎందుకు ఎనాలజీ యూజ్ చేస్తారని మనకి నైస్గా వివరిస్తున్నారు ఇక్కడ. సో తర్వాత ఇదే శ్లోకంలో ప్రభుపాద వారు భాగవతము విదుర గురించి చెప్తారనమాట. విదురుడు హస్తినాపురానికి వచ్చినప్పుడు యుధిష్ఠిర మహారాజు చెప్తారనమాట. ఇది ఏంటంటే మీరు వైష్ణవులు ఎక్కడికి వెళ్తే ఆ ప్లేస్ని తీర్థస్థలం చేస్తారు అనేసి. మీరు విని ఉంటారు ప్రభుపాద వారు కొంతమంది డివోటీస్ వచ్చి
బాల్టిమోర్ టెంపుల్కి వచ్చి ఇక్కడ ప్రభుపాద వచ్చారా అని అడుగుతారనమాట. సో ప్రభుపాద రాగానే వచ్చారు అని తెలిస్తే బాల్టిమోర్కి, ఆ ల్యాండ్కి వచ్చారని తెలిస్తే వాళ్ళకి ఎప్రిషియేషన్ పెరుగుతుంది అనమాట ఆ ల్యాండ్ మీద. ఎందుకంటే అది తీర్థస్థలం అయిపోయింది. ఒక ప్యూర్ డివోటీ శుద్ధ భక్తులు వస్తే అది తీర్థస్థలం అయిపోయింది అనమాట. అందుకనే దానికి పొటెన్సీ కూడా ఉంటుంది అనమాట, మనకి అందరికి భక్తిలో ముందుకు వెళ్ళడానికి అనమాట. సో అది ఇక్కడ చేయకపోతే ఏంటి అని వివరిస్తున్నారు అనమాట. అఫ్ కోర్స్ భాష్యంలో ప్రభుపాద వారు ఏకదండి త్రిదండి సన్యాసుల గురించి చెప్తున్నారు. అది విన్నారు కదా, చదివేటప్పుడు విని ఉంటారు. ఎసెన్షియలీ మాయావాది సన్యాసులు ఒక దండ పెట్టుకుంటారంట. మన వైష్ణవ సన్యాసులేమో దండ దాంట్లో మూడు ఉంటాయన్నమాట, 3 స్టిక్స్ ఉంటాయన్నమాట. సో దాని గురించి చెప్తున్నారు. సో బట్ మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే జనరల్గా గెస్ట్ని కూడా ఇన్వైట్ చేయాలి, గెస్ట్ని కూడా సేవ చేయాలి గృహస్థాశ్రమంలో మన డ్యూటీ. అట్లాగే మోర్ ఇంపార్టెంట్ భక్తుల్ని, మోర్ ఇంపార్టెంట్ సాధుల్ని, గురువుల్ని కూడా ఇన్వైట్ చేయాలి మనకి అని చెప్తున్నారు అనమాట. అఫ్కోర్స్ ఒకటి ఇన్వైట్ చేసి వాళ్ళు ఎట్లా సంతోషపడతారు, వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ మన గురువుని పిలిచాము, వాళ్ళు మన గురువు వచ్చి మనతో పర్సనల్గా మాట్లాడి మన భోజనం తినేదానికంటే వాళ్ళకి ఎట్లా హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి వేరే వాళ్ళతోటి కొంతమంది కొత్త వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళని భక్తిలో ఎంకరేజ్ చేయడానికి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఆనందం కలిగిస్తుంది. అది మనం అర్థం చేసుకొని అలాంటి అవకాశం క్రియేట్ చేస్తాం అనమాట. ఓన్లీ మీరు ఎలా ఉన్నారు అని మాట్లాడుకోవడం కాకుండా. సో అట్లా సేవ, వాళ్ళకి ఏది నచ్చుతుందో చూసి అట్లా అరేంజ్మెంట్ చేస్తారన్నమాట. సాధువులు వచ్చినప్పుడు, గురువులు వచ్చినప్పుడు అట్లా అనమాట. సో దట్ వే వాళ్ళందరితో పాటు మనం కూడా కూర్చొని వినొచ్చు, ప్రశ్నలు అడగచ్చు, ఆన్సర్లు తెలుసుకోవచ్చు అట్లా. సో యాక్చువల్గా ఇది ఒక ప్రాక్టికల్ వే అనమాట. సాధువులతోటి పర్సనల్ గైడెన్స్ తీసుకోవడానికి ఒక ప్రాక్టికల్ వే అనమాట. వాళ్ళు వచ్చినప్పుడు మనం అడగచ్చు, ప్రశ్నలు అడగచ్చు, అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుత్తమ్ ప్రభు చూసే ఉంటారు. ఆయన ఎంత హై ఆఫీషియల్ అంటే జీబీసీలో ఉంటారు కదా, జీబీసీలో ఉంటారు. ఇస్కాన్ కమ్యూనికేషన్ మినిస్టర్, గ్లోబల్ కమ్యూనికేషన్ మినిస్టర్ అనమాట. ఆయన టైటిల్ ఎగ్జాక్ట్ తెలియదు, బట్ గ్లోబల్లో ఎంటైర్ ఇస్కాన్లో గ్లోబల్కి హెడ్ అనమాట బేసికలీ. సో తను వాళ్ళ వైఫ్ కూడా డివోటీస్ పిలిస్తే ఇంటికి వెళ్తారు, ఇంటికి వెళ్ళి మంచిగా మాట్లాడతారు, గైడెన్స్ ఇస్తారు అట్లా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రభు ఒక చిన్న ఇంటరాక్షన్స్ కూడా మనకి హెల్ప్ చేస్తారు అనమాట. ఒకసారి నేను ఎప్పుడో అడిగేవాను అనమాట. అప్పట్లో నాకు చాలా భక్తి ప్రాక్టీస్ చేసుకొని టైం ఉండేది కదనమాట. అప్పుడు నాకు ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే, నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావా, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఇది చేసుకో, అప్పుడు విను క్లాస్ అని చెప్పారు అనమాట. అట్లా మనం ఇప్పుడు హ్యాబిట్ ఎక్స్పర్ట్స్ హ్యాబిట్ స్టాకింగ్ అంటారన్నమాట అది. సో అట్లా ప్రాక్టికల్ టిప్స్ ఇస్తారు. ఒకసారి నేను టెంపుల్లో కూర్చున్నప్పుడు, టెంపుల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాను, టెంపుల్లో మార్నింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళాను అనమాట. మార్నింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళి అక్కడ తక్కువ స్పేస్ ఉంటుంది అనమాట. నేను నుంచొని తింటున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్ ప్రసాదం. సో అప్పుడు ఆయన వచ్చి చెప్పారు, నువ్వు మనము ఇట్లా నుంచొని తింటే అది రజోగుణం, మోడ్ ఆఫ్ ప్యాషన్. సో కూర్చొని తింటే అది మోడ్ ఆఫ్ గుణం, గుడ్నెస్, సత్వగుణం, అది మంచిది అని చెప్పారు అనమాట. సో అప్పటి నుంచి గుర్తుంటుంది నాకు, వీలైనంత వరకు మనం కూర్చొని తినాలి అని అర్థమైంది ఇప్పుడు. సో ఎందుకంటే మన సత్వగుణం ఎక్కువ పెంచుకోవాలి కదా. కోర్స్ అల్టిమేట్ గోల్ ఇస్ నాట్ సత్వగుణం, విశుద్ధ సత్వకి వెళ్ళాలి మనం, కానీ రజోగుణం పెంచుకోకూడదు, మనం తమోగుణం పెంచుకోకూడదు. సో అట్లా సాధువుల అసోసియేషన్ చాలా వాల్యుబుల్ అనమాట. సో వన్ వే ఆఫ్ సర్వింగ్ దెమ్ అంటే ఇంటికి వచ్చినప్పుడు సేవ చేయడం అంట. అట్లాంటి అవకాశాలు తీసుకోవాలంట మన గృహస్థ అంటే. ఇన్ఫ్యాక్ట్ ప్రభుపాద వారు ఒక గృహస్థ ఒకసారి ఒక డివోటీ మ్యారేజ్ అయిందంట, ఇద్దరు డివోటీస్కి మ్యారేజ్ అయిందనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఆ డివోటీ నెక్స్ట్ డే మార్నింగ్ వాక్ స్టార్ట్ అయ్యే ముందు ప్రభుపాద వారు, నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ గుర్తులేదు, బట్ ఐ రిమెంబర్ ద ఎసెన్స్ ఆఫ్ ద కాన్వర్సేషన్. సో మార్నింగ్ వాక్ స్టార్ట్ అయ్యే ముందు అడిగారంట ప్రభుపాద్ని, ప్రభుపాద్ నేను పెళ్ళి చేసుకున్నాను కదా, ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది కదా, నా డ్యూటీ ఏంటి ఇప్పుడు అని అడిగారంట ప్రభుపాద్ని. ప్రభుపాద్ చెప్పారంట, సో నువ్వు ఎవ్రీడే మీ వైఫ్ వండిన తర్వాత నువ్వు డోర్ ఓపెన్ చేసి చప్పట్లు కొట్టు, ఎవరైనా ఆకలితో ఉంటే వచ్చి మీ భోజనం చేయొచ్చు ఇప్పుడు అనేసి పిలవండి అంటారంట. 3 సార్లు పిలవండి అట్లా అన్నారు. పిలిచిన తర్వాత ఎవరైనా వస్తే వాళ్ళు తిన్న తర్వాత అప్పుడు నువ్వు భోజనం చెయ్యి అని చెప్పారంట. సో ఈయనకి అనుకున్నారంట, అయ్యో నా క్వశ్చన్ ప్రభుపాద్కి అర్థం కాలేదేమో అనుకున్నారంట. అనుకుని మళ్ళీ మార్నింగ్ వాక్లో కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ అడిగారంట సేమ్ క్వశ్చన్. మళ్ళీ ప్రభుపాద్ సేమ్ ఆన్సర్ ఇచ్చారంట.
సో ఇది యాక్చువల్గా వేదిక్ ప్రిన్సిపల్ అనమాట. ఆ ప్రిన్సిపల్ ఏంటి ప్రభాతం చెప్తున్నానంటే, మనం గృహస్థాశ్రమంలో మనం వేరే వాళ్ళని మెయింటైన్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మచారులకి జాబ్ ఉండదు, వానప్రస్థకి జాబ్ ఉండదు, సన్యాసులకి జాబ్ ఉండదు. వీళ్ళు ముగ్గురు డబ్బులు సంపాదించారు, మనం ఒక్కరిని సంపాదిస్తాం. కాబట్టి మన బ్రహ్మచారుల్ని, వానప్రస్థుల్ని, సన్యాసుల్ని మెయింటైన్ చేయాలన్నమాట మనకి శక్తి ప్రకారం. నంబర్ 1. నంబర్ 2, అలాగే మన ఇంటి దగ్గర ఉన్న లివింగ్ ఎంటిటీస్, జీవులన్నింటినీ మెయింటైన్ చేయాలన్నమాట. పక్షులైనా కూడా, జంతువులైనా కూడా, అట్లా అనమాట. అన్నీ మెయింటైన్ చేయాలన్నమాట. అది ప్రిన్సిపల్ ప్రపోజ్ చెప్తున్నాను అక్కడ. సో ఓన్లీ నేను నేను ఎంత డబ్బులు సంపాదించుకుంటాను, ఎంత బాగా తింటాను, ఎంత సేవ్ చేసుకుంటాను, అదే కాదు, పక్కన వాళ్ళు కూడా చూసుకోవాలి మనం గృహస్థాశ్రమం అంటే. సో ఆ ప్రిన్సిపల్ చెప్తున్నామంటే ప్రపోజ్ వారు అది. సో అది కూడా ఇంపార్టెంట్ అనమాట. 10th 11thలో బేసికలీ గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మనం వేరే వాళ్ళకి, గెస్ట్కి సేవ చేయాలి, సాధువులు రిసీవ్ చేసుకోవాలి, గురువుని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి సేవ చేయాలి అని చెప్తున్నాను అనమాట మనకి. ఇంకేమన్నా మర్చిపోయాను నేను. ఐ థింక్ దోస్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దోస్ 2 verses ఐ థింక్. యా. సో నౌ టెక్స్ట్ 12 లాస్ట్ శ్లోకం డిస్కస్ చేద్దాం. ఇక్కడ అట్లా పృథు మహారాజు తనని వెల్కమ్ చేశారంట. కుమారరాజుని వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసి వాళ్ళని ద్విజశ్రేష్ఠ అనే పదం యూజ్ చేశారు. అది ప్రభుపాద వారు ఫోకస్ చేస్తున్నారు భాష్యంలో. ద్విజశ్రేష్ఠ అంటే బ్రాహ్మణుల్లో వాళ్ళు బెస్ట్ అనమాట. సో అది ఎవరు బ్రాహ్మణుల్లో బెస్ట్ అంటే వైష్ణవులు అని చెప్తున్నారు అనమాట. సో వైష్ణవులు బ్రాహ్మణుల్లో బెస్ట్ ఉన్నారు అని చెప్తున్నారు ప్రభుపాద వారు. సో అందుకనే వాళ్ళని అట్లా ద్విజశ్రేష్ఠ అనే వర్డ్ యూజ్ చేశారంట. తర్వాత వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. ఏం అప్రిషియేట్ చేస్తున్నారు? వాళ్ళు చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్యం పాటించారు, అందుకని వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు అనమాట. ప్రభుపాద వారి భాషల్లో బ్యాక్గ్రౌండ్ చెప్తున్నారు. కుమారులు ఎందుకు చిన్నపిల్లలాగా ఉన్నారు అంటే వాళ్ళకి పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు, పిల్లలు పుట్టాలని ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ ట్రాన్స్జెండర్ పాత్రలో ఉండాలని ఇష్టం ఉంది వాళ్ళకి. అందుకని వాళ్ళు చిన్నపిల్లలాగానే ఉందాం అనుకుంటున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలాగా ఉంటే ఇంకా బ్రహ్మచర్యం ఈజీ అవుతుంది కదా అని చెప్తున్నారు ప్రభుపాద వారు మనకి. సో అలాగే కుమారసు, వైష్ణవసు అని ప్రభుపాద వారు కన్ఫర్మ్ చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఎట్లా కుమారసు వాళ్ళ ఓన్ సంప్రదాయం ఉంది. 4 సంప్రదాయాలు తెలుసుకుని మనకి, 4 ఆథరైజ్ సంప్రదాయస్. అందులో నింబార్క సంప్రదాయ వీళ్ళదంట. కుమారసు లీడ్ చేస్తారన్నమాట. ఎట్లా మన సంప్రదాయ బ్రహ్మ సంప్రదాయం కదా, బ్రహ్మ మధ్వ గౌడీయ సంప్రదాయం అంటారు కదా. అట్లాగే లక్ష్మీదేవి సంప్రదాయాన్ని శ్రీ సంప్రదాయం అంటారు. అలాగే లార్డ్ శివ నుంచి వచ్చే సంప్రదాయాన్ని రుద్ర సంప్రదాయం అంటారు. వీళ్ళందరూ వైష్ణవ సంప్రదాయాలు, అంటే విష్ణు, నారాయణ, కృష్ణుని వర్షిప్ చేస్తారు వీళ్ళందరూ. సో అట్లాగే నింబార్క సంప్రదాయం కూడా వాళ్ళు కూడా వైష్ణవులు అని చెప్తున్నారు ప్రభుపాద వారు. సో వైష్ణవ శ్రేష్ఠ అనే వాళ్ళు కూడా చూస్తున్నారు ప్రభుపాద వారు. సో తర్వాత ఇంకొక ప్రిన్సిపల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుపాద వారు. ఏంటంటే ఎవరికి పుట్టారు దాన్ని బట్టి వేరే వాళ్ళకి, వైష్ణవులకి విలువ ఇవ్వడం, విలువ ఇవ్వకపోవడం అట్లాంటి చేయకూడదు అనమాట. ఎందుకంటే వాళ్ళు పుట్టింది ఏ కులంలో అయిన ఉండొచ్చు, పుట్టింది ఏ కంట్రీలో అయిన ఉండొచ్చు, డజంట్ మ్యాటర్ అనమాట. వాళ్ళు వైష్ణవ ప్రిన్సిపల్స్ తీసుకొని వైష్ణవం భగవంతుడి సేవలు, భక్తిలో మంచిగా ఉన్నారంటే సో వాళ్ళు వైష్ణవాన్ని యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు వైష్ణవాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం వాళ్ళని వైష్ణవులానే చూడాలన్నమాట. అంతేగాని ఈయన అక్కడ పుట్టాడు కాబట్టి ఈయన అంత గొప్ప వైష్ణవ కాదు, ఈయన ఇక్కడ పుట్టాడు కాబట్టి ఈయన పెద్ద వైష్ణవ, అట్లా ఆలోచించకూడదు అనమాట. సో అది ప్రభుపాద వారు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అట్లా ఆలోచిస్తే అది అపరాధం కింద వస్తుంది అని చెప్తున్నారు అనమాట. సో ఆఫ్ కోర్స్ దీన్ని చాలా ప్రిన్సిపల్స్ మాట్లాడుకోవచ్చు గెస్ట్ రిసెప్షన్లో, బట్ దోస్ ఆర్ ఫ్యూ థాట్స్. ఐ డోంట్ నో, మీకు టైం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్టర్ ప్రభుపాద్ బుక్స్ దేవికి మాతాజీ కొన్ని బుక్స్ రాసేది, అందులో కూడా బాగుంటుంది, ఇవన్నీ వివరాలు కూడా బాగున్నాయి అనమాట. అది ఐ థింక్ విల్ పాజ్ దేర్. ఇప్పుడు నుంచి తర్వాత నెక్స్ట్ శ్లోకం నుంచి ప్రశ్నలు అడుగుతారనమాట. దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. కొంతమంది గెస్ట్ రాగానే క్వశ్చన్లు అడిగేసి చంపేస్తారన్నమాట. అట్లా కాకుండా కొంచెం వాళ్ళకి టైం ఇవ్వాలి. వాళ్ళకి వాటర్ తాగటము, కూర్చోవటము. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇండియా నుంచి వచ్చారనుకో ఇప్పుడే, సో ఇండియాలో వాళ్ళు ఎట్లా ఉన్నారు, వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఫ్లైట్ ఎలా ఉంది, అదన్నీ అడిగి కొంచెంసేపు వాళ్ళని రిలాక్స్ అవ్వనివ్వాలి. వాళ్ళకి వాటర్ తాగటము, కొంచెం కూర్చోవడము, రెస్ట్ తీసుకోవడం అని చేసిన తర్వాత అడుగుతారు అనమాట.
సో దట్స్ అనదర్ ప్రిన్సిపల్ ఆల్సో. సో ఇప్పుడు నెక్స్ట్ శ్లోక నుంచి వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారనమాట. సో దట్స్ అనదర్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. సేవ చేయడం అంటే, అసోసియేషన్ తీసుకోవడం అంటే మనం మనకి డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకోవడం అనమాట. అది బెస్ట్ వే ఆఫ్ టేకింగ్ అసోసియేషన్ అనమాట. మనం వాళ్ళకి స్టోరీ మొత్తం చెప్పడం కాదు అసోసియేషన్ అంటే. వాళ్ళ గురించి మనం, ఫర్ ఎగ్జాంపుల్ మన గురు మహారాజ్ మన ఇంటికి వచ్చారు, మన సన్యాసి ఇంటికి వచ్చారు, మనమంతా మన లైఫ్ స్టోరీ అంతా చెప్పకూడదు వాళ్ళకి. మనం క్వశ్చన్ అడగాలి. కోర్స్ క్వశ్చన్కి కావాల్సిన కాంటెక్స్ట్ వరకు మినిమల్గా చెప్పాలి. చెప్పి ప్రశ్న అడిగితే వాళ్ళకి మాట్లాడే అవకాశం వస్తుంది అనమాట. వాళ్ళు మనకి నాలెడ్జ్ ఇవ్వడానికి అవకాశం ఉంది, వాళ్ళు మనకి వాళ్ళ రిలేషన్ షేర్ చేయడానికి అవకాశం ఉంది, అట్లా అనమాట. సో అందుకని మనం క్వశ్చన్ అడిగిన కూడా మన క్వశ్చన్ బ్రీఫ్గా ఉండాలన్నమాట. మనమే 10 minutes క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారు ఇంకా. సో మనం జాగ్రత్తగా ఆలోచించుకొని క్వశ్చన్, అప్పుడు మనమే షార్ట్గా అడిగితే వాళ్ళు ఆన్సర్ చేస్తారు అనమాట మనకి. అది లవింగ్ ఎక్స్చేంజ్ కూడా మనకి తెలుసు కదా. గుహ్యమాఖ్యాతి పృచ్చతి అంటారు రూప గోస్వామి ఉపదేశంలో నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్లో 4th verseలో చెప్తారు. సో అది కూడా మంచి వర్స్ అనమాట. సో మనకి ఇప్పుడు మనం ఇవాళ కూడా చదువుకున్నాం కదా, దదాతి ప్రతిజ్ఞాతి. ఆ వర్స్లో దదాతి ప్రతిజ్ఞాతి అంటే గివింగ్ గిఫ్ట్స్, రిసీవింగ్ గిఫ్ట్స్ అనమాట. అలాగే దదాతి ప్రతిజ్ఞాతి, భుంక్తే భోజ్యతే, గుహిమాఖ్యాతి ప్రచ్చది భుంక్తే భోజ్యతే చేవ అంటే ప్రసాదం ఇవ్వడం, ప్రసాదం తీసుకోవడం. ఇవన్నీ మంచి ఎక్స్చేంజెస్ అనమాట మరి డివోటీస్కి. అది లవింగ్, దానివల్ల లవ్ పెరుగుతుంది అనమాట మనకి. సో దోస్ ఆర్ ఫ్యూ థాట్స్. ఎవరికైనా కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్ ఉన్నాయా ఈ సెక్షన్ మీద? హరే కృష్ణ ప్రభుజీ. ప్లీజ్ గో హెడ్. ఓకే, ధన్యవాద్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ. సో యా, ఏం అంటే జస్ట్ వాంటెడ్ టు షేర్ సమ్ ఆఫ్ మై థాట్స్ ఆల్సో. సో మీరు ఈరోజు బాగా చెప్పారు యాజ్ యూజువల్, అది ఏం లేదు. బట్ అది ఇప్పుడు మనం డివోటీ అయిపోయినాక పాస్ట్ చూడొద్దు అని దానికి ఎగ్జాంపుల్స్ మనకు భాగవతంలోనే ఉన్నాయి కదా. ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఒక రాక్షస్ డెమెన్ కొడుకు అని. సో అలా అన్నట్టు నాకు ఆ ఎగ్జాంపుల్, ఈవెన్ శబరి మాత, లైక్ వెయిటింగ్ ఫర్ లార్డ్ రామా, కాన్స్టెంట్ రిమెంబరింగ్, సింపుల్ లివింగ్, అది మనకు ఆ ఎగ్జాంపుల్ తెలుస్తుంది కదా అని అనిపించింది. సో ఇంకోటి ఏంటంటే లైక్ ఈ కుమారాస్ వాళ్ళు 4 కుమారాస్ యాక్చువల్ గా విష్ణు పాదాల దగ్గర ఉన్న తులసి స్మెల్ తోని దే యునో భక్తి ఈజ్ మోర్ దాన్ ద లిబరేషన్ రియలైజ్ అయ్యి దే వాంటెడ్ టు బి ద డివోటీస్ అనిపించింది. అది గుర్తొచ్చింది, జస్ట్ షేర్ చేయాలనిపించింది. ఇంకా యా, అంటే ఇప్పుడు ఒక్కసారి వైష్ణవుడు అయితే ఈవెన్ ధ్రువ మహారాజ్ కూడా క్షత్రియుడు, బట్ స్టిల్ ఈజ్ వైష్ణవ అయిపోయాడు కదా. సో అలా అన్నట్టు, అంటే మనం పుట్టిన బర్త్ బై వచ్చిన కులం కానీ ఈ బ్రాహ్మణ క్షత్రియ అనేది సంబంధం లేదు. డివోటీ ఈజ్ ఎబో అన్నట్టు. ఇవి లైక్, సో ఇప్పుడు కూడా మనము ప్రజెంట్ డేలో చూడాల్సింది ఏంటంటే మనం ఎలా లైక్ మన చిల్డ్రన్ కి ఎలా మనం ఎగ్జాంపుల్ గా ఉండడం, అలాని స్లోగా స్టడీగా ఆ కల్చర్ లోకి తీసుకురావడం. యాజ్ ఎ గృహస్థ ఇంపార్టెంట్. మీరు చెప్పేట్టు అదర్ 3 ఆశ్రమాలని చూడాల్సిన బాధ్యత గృహస్థ మీద ఉంటుంది. అది 100%. బికాస్ అక్కడ ఎవరికి ఇన్కమ్ రాదు. దట్ ఈస్ ద సింపుల్. గృహస్థ ఇన్కమ్ వస్తుంది. సో అది ఒకటి. ఇంకా యా, మనం మెయిన్ గా లైక్ భక్తిని మాత్రం విడిచిపోతుంది. అది మనం ఇంపార్టెంట్. ఆల్వేస్ ఎసెన్స్, హియరింగ్, చాంటింగ్, దట్ ఈస్ ద 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ భక్తి. ఎవ్రీ డే వీ షుడ్ కంటిన్యూ అండ్ రీడ్ దిస్ వర్డ్స్ అండ్ లిసన్ అగైన్ అండ్ అగైన్. అంతే ప్రభు. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ ప్రభుజీ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ షేరింగ్స్. హరే కృష్ణ ప్రభుజీ. ఎనీ అదర్ కామెంట్స్, క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభుజీ. మీకు టైం ఉంటుందా ప్రభుజీ? ఇప్పుడు ఒక 5 minutes పర్వాలేదు? ఓకే, షూర్ ప్రభుజీ. ప్రభుజీ నాది క్వశ్చన్ ప్రభుజీ, లైక్ డివోటీస్ హోస్ట్ చేసినప్పుడు, సెంట్రీ పర్సనాలిటీస్ వచ్చినప్పుడు, ఇట్ ఈస్ అది లవింగ్ ఎక్స్చేంజెస్ కానీ అండ్ బ్లెస్సింగ్స్
అవన్నీ చాలా బాగా అనిపిస్తాయి. కాకపోతే ఎప్పుడైతే నాన్ డివోటీస్ కి ఆపర్చునిటీ ఇద్దామని కానీ, లేకపోతే సెయింట్లీ పర్సన్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ప్రభుజీ, నాట్ ఈవెన్ సెయింట్లీ పర్సన్స్, మేబీ అడ్వాన్స్డ్ డివోటీస్ ఆల్సో, అక్కడ మేబీ వాళ్ళు అన్ని రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వకపోవచ్చు ఆ ఇంట్లో హౌస్ హోల్డర్. అండ్ దట్ ఈస్ రియలీ బెనిఫిషియల్. ఆ హౌస్ హోల్డర్స్కి మంచి బెనిఫిటే వస్తుంది వీళ్ళు విజిట్ చేశారు కాబట్టి. కాకపోతే డివోటీస్ పర్స్పెక్టివ్లో ప్రభుజీ, లైక్ వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వట్లేదు, ప్లస్ మేబీ ఏమన్నా యూనో సిన్ఫుల్ రియాక్షన్స్ వీళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా ప్రభుజీ? లైక్ ఎందుకంటే మనం అక్కడికి వెళ్తున్నాము అండ్ ఐ మీన్ అడ్వాన్స్డ్ డివోటీస్. సో అండ్ ఆల్సో ఐ థింక్ ఫస్ట్ క్యాంటోలో సుఖదేవ్ గోస్వామి సెక్షన్ వచ్చినప్పుడు చెప్తారు కదా, ఏది క్వాలిఫికేషన్ చూడకూడదు హౌస్ హోల్డర్ ఇంటికి వెళ్ళేటప్పుడు, రియలైజ్డ్ సోల్స్ చూసుకోరు, వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తారు అని చెప్పేసి, వెళ్ళేసి వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలని వెళ్తారు అని ఉంటుంది. అండ్ ఆల్సో మనం చైతన్య చరితామృత చూస్తే చైతన్య మహాప్రభు ఆయన ఎక్కడంటే అక్కడ తినరు, ఓన్లీ బ్రాహ్మణ ఇంటికి వెళ్ళే తీసుకుంటారు భోజనం అది. సో మళ్ళీ అక్కడ స్పెసిఫికేషన్ చూస్తారు ఎవరు ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేసి. సో నా క్వశ్చన్ ప్రభుజీ, లైక్ అడ్వాన్స్డ్ డివోటీస్ అలా ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు ఏది ఫాలో అవ్వకపోతే వాళ్ళ యొక్క ఇంప్యూరిటీస్ కానీ సిన్ఫుల్ రియాక్షన్స్ కానీ వీళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఎఫెక్ట్ అవ్వకుండా ఏం చేసుకోవాలి డివోటీస్? ఓకే, థ్యాంక్ యూ ఫర్ నైస్ క్వశ్చన్. డెఫినెట్లీ దెర్ ఇస్ ఏ ఇంపాక్ట్ అనమాట. అందుకనే సన్యాసులు గురువులు వస్తుంటే దే ఆర్ డూయింగ్ ఫేవర్ ఫర్ అస్ అనమాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా, మనం దానం చేసామనుకో మన ప్యూరిఫై చేస్తున్నారు, అండ్ దట్ మీన్స్ దే ఆర్ టేకింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ కర్మ లాగా అనమాట. కానీ వాళ్ళు భక్తి మంచిగా చేస్తున్నారు కాబట్టి అవన్నీ బర్న్ అయిపోతాయి అనమాట. అందుకనే కెపాసిటీ ఉంది. మన గురు మహారాజ్ మనల్ని యాక్సెప్ట్ చేసినా కూడా మన కర్మ వెళ్తుంది కదా, కానీ గురు మహారాజ్ తన భక్తిలో అది బర్న్ చేస్తున్నాడు అనమాట. అందుకనే మనం వేరే వాళ్ళకి ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మనం భక్తిలో స్ట్రాంగ్ కావాలన్నమాట. అప్పుడు మన ఫైర్ ఆఫ్ భక్తిలో మనం కూడా ఇలాంటివి ఏమైనా వస్తాయి కదా, మనం వెళ్తే అది పోతుంది. అది నెంబర్ 1 ప్రిన్సిపల్. దట్ మీన్స్ అవర్ భక్తి షుడ్ బి స్ట్రాంగ్ వెన్ వీ గోయింగ్ సమ్వేర్. నెంబర్ 2 ఏంటంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి. మీరు చెప్పినట్టు చైతన్య మహాప్రభు బ్రాహ్మణుల ఇంట్లోనే తిన్నారు, వేరే వాళ్ళ ఇంట్లో తిన్నారు కదా, అట్లాగే మనకు కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు, జనరల్గా సీనియర్ వైష్ణవాస్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో తినరు అనమాట జనరల్గా. సో వాళ్ళ ఇంట్లో మ్యాక్సిమం తీసుకోవచ్చు, వాళ్ళ ఇంట్లో ఫ్రూట్స్ తీసుకోవచ్చు, మిల్క్ తీసుకోవచ్చు, అలా అనమాట. అంతేగాని వాళ్ళ ఇంట్లో అన్నం అవి తినరు అనమాట జనరల్. అట్లా మన కొంచెం బార్డర్స్ పెట్టుకోవచ్చు అనమాట మనం అట్లా. దట్ ఇస్ అదర్ ఆస్పెక్ట్. తర్వాత ఇంకేమున్నాయి, జనరల్గా ఇదే ఉంటుంది. అఫ్ కోర్స్ ప్రభుపాద్ పాస్ట్ టైంలో ఒకసారి చెప్పారు, ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు ప్రభుపాద్ వారు, ప్రభుపాద్ వాళ్ళ డిసైపుల్స్ తోటి ఒకళ్ళు రిచ్ పర్సన్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు అనమాట. చూస్తే అప్పుడు అందరు డివోటీస్ లేట్ దాకా పడుకున్నారు, అది అయింది అనమాట. అప్పుడు ప్రభుపాద్ వారు కాషన్ చేశారు అనమాట, మోడ్ ఆఫ్ ఇగ్నరెన్స్ వచ్చింది, వెళ్ళిపోదాం ఇమ్మీడియట్గానే తీసుకెళ్ళిపోయారు, ఇమ్మీడియట్గా బయటికి తీసుకెళ్ళిపోయారు అట్లా. సో అట్లా ఎఫెక్ట్ ఉంటుంది మనకి. ప్యూర్ డివోటీస్కి అయితే ఎఫెక్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ భక్తిలో వాళ్ళు ఫిక్స్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మనకి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి మనము బార్డర్ లైన్ ఇలా చూసుకుంటాం, తినే దగ్గర బార్డర్ లైన్ చూసుకోవచ్చు. తర్వాత మనం ఎంత టైం స్పెండ్ చేస్తామని కూడా చూసుకోవాలన్నమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 4 గంటలు ఎవరితో నాన్ డివోటీస్ మాట్లాడితే మనం ఎంత ఇవ్వగలుగుతున్నాము వాళ్ళకి, వాళ్ళ నుంచి ఎంత తీసుకుంటున్నాము, మన కెపాసిటీ బట్టి చూసుకోవాలన్నమాట ఎంత టైం స్పెండ్ చేస్తాం అనేసి. మన కెపాసిటీలో వాళ్ళకి అసోసియేషన్ ఇవ్వకుండా మనం తీసుకుంటున్నాం అనుకో, దెన్ మనము ఫాల్ డౌన్ అవుతాం అనమాట. అది మన కెపాసిటీ బట్టి మనం నడుచుకోవాలన్నమాట, ఈచ్ ఆఫ్ అస్ అనమాట, దాన్ని బట్టి. సో అదొక కాషన్ అనమాట. సో దీస్ ఆర్ ద ఫ్యూ కాషన్స్ ఐ కెన్ థింక్ అబౌట్. ఆఫ్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళని మొక్కనివ్వకూడదు. మనము ప్రభుపాద్ వారు ఎంకరేజ్ చేస్తారనమాట, ఎవరు కాళ్ళని పట్టుకొని ఇవ్వకూడదు అని చెప్తారనమాట జనరల్గా. ఎందుకంటే వాళ్ళ కర్మ అంతా మనకు వచ్చేస్తుంది అనమాట. మనమంతా ప్యూర్ డివోటీ కాదు కదా, మనం ప్యూర్ డివోటీ అయితే వచ్చినా పర్లేదు, కానీ మనం ప్యూర్ డివోటీ కాదు కాబట్టి మనం కింద పడిపోవచ్చాం. అందుకని అది కూడా కేర్ఫుల్గా ఉండనమాట. సో తర్వాత కొంతమంది దూరం నుంచి నమస్తే పెడతారు కింద,
అప్పుడు మనం కూడా రిటర్న్ నమస్తే పెట్టాలని చెప్పారన్నమాట ప్రభుపాద వారు. ఇది సన్యాసులు కూడా చెప్పారన్నమాట ప్రభుపాద వారు ఆ ప్రిన్సిపల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సన్యాసులకి కూడా కాలు పట్టించుకోకూడదు అని చెప్పారు, టచ్ చేయకూడదు అని చెప్పారు. ఒకవేళ ఎవరైనా టచ్ చేసినా దగ్గరలో నమస్తే పెట్టినా వాళ్ళకి నమస్తే పెట్టండి అని చెప్పారు అనమాట. అట్లా రిటర్న్ నమస్తే ఇచ్చేయడం అనమాట. సో అలాంటిది ఒక ప్రిన్సిపల్ ఉంది. దోస్ ఆర్ ద థింగ్స్ ఐ కెన్ థింక్ అబౌట్ నౌ. యా, దోస్ ఆర్ ఫ్యూ థింగ్స్ మతే. If you missed any other aspect you asked. లేదు ప్రభుజీ, ఇంతే ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. సో బోర్డర్ లైన్ పెట్టుకోవాలి అండ్ టైం కూడా చూసుకోవాలి అండ్ అసోసియేషన్ ఇవ్వాలి ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్. గాట్ ఇట్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. అండ్ సేవలో వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ ఎక్సెప్షన్, సేవ కోసమే వెళ్తారు కాబట్టి ఫోకస్ ఉండాలి కదా, సేవ ఫోకస్ ఉండాలి. సేవ కోసం వెళ్ళాను కానీ మళ్ళీ వాళ్ళు డైవర్ట్ చేశారు అనుకో, మనం అటు వెళ్ళిపోతూ ఉండిపోకూడదు అనమాట. ఇంకా కొన్నిసార్లు అట్లా అవుతుంది కదా. సో అంత కెపాసిటీ లేకపోతే ఇంక వెళ్ళకూడదు అనమాట. అది డైవర్ట్ చేసి కొన్ని కంట్రోల్ చేయలేకపోతే ఉంటామంటే మనం బ్యాక్ తీసుకొచ్చుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ సంపత్ ప్రభు. ప్రభు మీరు ఇందాక చెప్పారు కదా, మనం ప్యూర్ కాదు కాబట్టి మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళది మనకి వస్తుంది అని. ఇప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంటికి పిలిచారు అనుకోండి ప్రభు, మరి వాళ్ళు నాన్ వెజ్ తింటారు, బట్ పర్టికులర్ డే మనకి మీరు తినరు, ఇప్పుడు మీరు మారారు కాబట్టి మీకు వెజిటేరియన్నే చేసి పెడతాము అంటారు. అప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చా, వెళ్తే తినొచ్చా? మనం తింటే మరి వాళ్ళది మనకేదన్నా, ఎందుకంటే నేను ప్యూర్ డివోటీని కాదు కాబట్టి వాళ్ళ పాపం మళ్ళీ నాకేదన్నా వస్తుందా, అసలు వెళ్ళొచ్చా? థ్యాంక్ యూ ప్రభు. సో ఇది సటిల్ క్వశ్చన్. లా ఆఫ్ కర్మస్ చాలా ఇంట్రికేట్ కాంప్లెక్స్ కదా ప్రభు. నాకు అన్ని డీటెయిల్స్ నాకే తెలియదు. సో నాకు జనరల్గా ప్రిన్సిపల్ వైజ్గా తెలుసు అనమాట. సో జనరల్గా నేను ఇనిషియల్ డేస్లో నాకు ఈ క్వశ్చన్స్ వచ్చాయి అనమాట. నేను మా మెంటర్ని అడిగామన్నమాట. ప్రతి క్వశ్చన్ ప్రతి సినారియోలో అడిగామన్నమాట. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఏం చేయాలి, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఏం చేయాలి, మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, ఈ పార్టీకి వెళ్తున్నాను, బేబీ షవర్కి వెళ్తున్నాను, ఏం చేయాలని. సో దాని అన్నిటి ద్వారా నాకు తెలిసిన ప్రిన్సిపల్స్ చెప్తున్నాను అనమాట మీకు. సో జనరల్గా ఏంటంటే ప్రభుపాద వారు ఫాలో అయింది ఏంటంటే, ఎవరైతే నాన్ వెజిటేరియన్ తింటున్నారనుకో, సో వాళ్ళ ఇంట్లో ఓన్లీ ఫ్రూట్స్ తీసుకుంటారనమాట. ప్రభుపాద వారు కూడా ప్యూర్ డివోటీ కూడా ఫ్రూట్స్ కంటే ఎక్కువ తీసుకోరు అనమాట వాళ్ళు. అట్లా నెంబర్ 1. సో అది మనం కూడా అది ఫాలో అవ్వాలన్నమాట. అది హైయెస్ట్ స్టాండర్డ్. సో నా ఎందుకు హైయెస్ట్ స్టాండర్డ్, మనం ఎంత ఫాలో అవ్వాలని మన ఈచ్ ఆఫ్ అస్ మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మనం వెజిటేరియన్ అయి ఉండాలి, మనం కృష్ణప్రసాదం తీసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇలాంటివి ఫాలో అవడం స్టార్ట్ చేయాలన్నమాట. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇది ఎందుకు చెప్తారంటే మా మెంటర్ చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారంటే మోస్ట్ లైక్లీ నాన్ వెజ్ వండుతారు. దట్ మీన్స్ మోస్ట్ లైక్లీ గిన్నెలన్నిటి నాన్ వెజ్, చాలా వాటికి నాన్ వెజ్ యూజ్ చేసి ఉండొచ్చు. సో బేసికలీ ఒకవేళ నాన్ వెజ్ వాళ్ళ ఇంట్లో తినాలి అని సిచ్యుయేషన్ వచ్చిందనుకో స్పెషల్గా, అప్పుడు వాళ్ళని ఏవైతే నాన్ వెజ్ వండని గిన్నెల్లో వండి అప్పుడు మనం కృష్ణుడికి ఆఫర్ చేయొచ్చు కదా. అది అప్పుడు కృష్ణుని ఆఫర్ చేసి తినచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను, వాళ్ళు అట్లా చేస్తారనమాట. వాళ్ళు స్పెషల్ గిన్నెలు ఏవైతే వాడరో, నాన్ వెజ్ వాడుంది దాంట్లో వండుతారు, అప్పుడు కృష్ణుడికి ఆఫర్ చేసి తింటాం అనమాట. అట్లా. అంతేగాని వేరే వాళ్ళందరికీ ఈ స్టోరీ అంతా చెప్పేదానికంటే, నేను ఇవాళ ఉపవాసం చేస్తున్నాను, నేను ఓన్లీ ఫ్రూట్ తింటాను, బయట తినను అంటే సింపుల్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్ 50 year బర్త్డే అయింది మన సండే. నేను వాళ్ళకి ముందే తెలుసు నా గురించి. నేను ఒకసారి ఫస్ట్ టైం పిలిచాను నన్ను ఇంతకుముందు. పిలిచినప్పుడు చెప్పాను, నేను బయట తినను, నేను ఇంట్లో మేమే వండుకొని మేమే కృష్ణుడికి పెట్టి తింటాము అని చెప్పాను. సో అప్పుడు ఏం చేస్తాడు, ఒక 1-2 years బ్యాక్ వెళ్ళినట్టున్నా. అప్పుడు ఏ అకేషన్కి వెళ్ళినా గుర్తులేదు. దానికి మా ఫ్రెండ్స్ వచ్చారు ఇండియా నుంచి. సో అప్పుడు వెళ్ళినప్పుడు నాకు ఫ్రూట్స్ ఇచ్చారు. ఆ ఫ్రూట్స్ నేనే ఆఫర్ చేశాను వాళ్ళ ఇంట్లోనే. ఆఫర్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ అన్నం తింటుంటే నేను ఫ్రూట్స్ తిన్నాను అనమాట వాళ్ళతో పాటు. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా చేయొచ్చు. సిచ్యుయేషన్ బట్టి అనమాట, మన రిలేషన్షిప్ బట్టి, మనం ఎంత ఫాలో అవ్వాలనుకున్న దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు మనం ఎంత చేస్తామని. ఐడియల్ స్టాండర్డ్ ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవచ్చు. ఐడియల్ స్టాండర్డ్ ఆ ఫ్రూట్స్ కూడా ఆఫర్ చేసి తింటాం, ఇంకా బెటర్ అనమాట. ఐడియల్ స్టాండర్డ్.
లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ రాధేశ్యామ్ ప్రభు స్టాండర్డ్ ఏంటంటే ఫ్రూట్స్ నాకు ఇవ్వండి అంటారు, కట్ కూడా చేయనియరు అనమాట. హోల్ ఫ్రూట్ ఇవ్వండి నేను తీసుకెళ్తాను అని చెప్తాను అనమాట. హోల్ ఫ్రూట్ తీసుకెళ్ళి తర్వాత భగవంతుడికి ఆఫర్ చేసి తింటారు అనమాట అట్లా. సో అట్లా మన సిచ్యుయేషన్ బట్టి, వాళ్ళ సిచ్యుయేషన్ బట్టి, మన రిలేషన్షిప్ బట్టి, మన భక్తిలో ఎంత లెవెల్లో ఉన్నామో దాన్ని బట్టి మనం మన శక్తిని బట్టి ప్రాక్టీస్ చేయాలి ప్రభుజీ. మేక్ సెన్స్? ఎస్ ప్రభు, యా క్లియర్ గా అర్థమైంది. ఇంకా మనకి అదే కుదరకపోతే ఇంకా జస్ట్ వెళ్ళి ఫ్రూట్స్ వరకు తీసుకుని వచ్చేయాలి. ముందే చెప్పొచ్చు అనమాట, లేకపోతే వాళ్ళు బాధపడతారు పాప, వాళ్ళకి మన కోసం వండుతారు కదా. ముందే చెప్పాలి ఐడియల్ గా, మనం మోమాట ముందు చెప్పడానికి. మనకు బాగా క్లోజ్ అయితే కొత్త గిన్నెలు కొని వండమని చెప్పాలి. అట్లా అంత అంత మనకు రిలేషన్షిప్ ఉంటే అంత ఉంటే. లేకపోతే అంత స్టోరీ ఎందుకు, డైరెక్ట్ నేను బయట తినను, ప్రసాదమే మేమే వండి నేను తింటాను అని చెప్తాను. అంటే వేదిక్ కల్చర్ యాక్చువల్లీ ఒరిజినల్ వేదిక్ కల్చర్ బ్రాహ్మణులు అంటే వాళ్ళు కుక్ చేసుకుని తింటారు అన్నమాట ఆఫర్ చేసి. అది హైయెస్ట్ స్టాండర్డ్ అనమాట. సో అట్లా ఫాలో అవుతుంది, మన సిచ్యుయేషన్ బట్టి ఫాలో అవచ్చు ప్రభుజీ. ప్రభు జస్ట్ వాంటెడ్ టు షేర్ వన్ థింగ్ ప్రభుజీ. వన్ ఆఫ్ ద డివోటీ షేర్ చేశారు, లాస్ట్ వీకే విన్నాను నేను మాతాజీ దగ్గర. తను చెప్తున్నారు వాళ్ళ కమ్యూనిటీలో ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరూ గెట్ టుగెదర్ అవుతారు కదా. సో అప్పుడు మాతాజీనే తన ఫుడ్ తనే ప్రిపేర్ చేసుకొని తను తీసుకువెళ్తారంట ప్రసాదంలా. సో మిగతా వాళ్ళందరూ వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు షీ విల్ ఈట్ హర్ ఓన్ ప్రసాదం. సో వాళ్ళకి ముందే చెప్పేసేసి, సో దట్ దే డోంట్ ఫీల్ బ్యాడ్ అండ్ దే విల్ ఆల్సో డివోటీస్ కూడా విల్ నాట్ బి లెఫ్ట్ అలోన్ కదా. మనం సపరేట్ గా వేరే తింటాం, వాళ్ళు వేరే తింటాం కాకుండా. సో షీ ఈట్స్ దట్ ప్రసాదం అంట. జస్ట్ వాంటెడ్ టు షేర్. కూడా అట్లా చెప్పేవాళ్ళు మాకు కూడా. కరెక్ట్. రాధారాణి మాతాజీని చెప్పాను నాకు లాస్ట్ వీక్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ మాతాజీ, దట్స్ నైస్ ప్రిన్సిపల్. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా అంతే, ఆఫీస్లో ఏమైనా టాప్ పాటల కంటే అవి తీసుకొస్తాను అనమాట, ఇంట్లోంచి తీసుకొస్తాను. అట్లాగే యాక్చువల్గా అలాంటి గ్యాదరింగ్స్ ఆర్ గ్రేట్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఆల్వేస్ ఈగర్ టు లుక్ ఫార్వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా ఆఫీస్లో ఐ థింక్ లాస్ట్ క్వార్టర్లో పిఏ ప్లానింగ్ అని చేస్తారనమాట. లాస్ట్ క్వార్టర్లో ఎవ్రీ క్వార్టర్ కలుస్తారనమాట. అప్పుడు ఏదో కాంపిటీషన్, ఫుడ్ కాంపిటీషన్ పెట్టారు. మీకు అందరికి చాలామంది తెలిసే ఉంటుంది, నాకు అసలు కుకింగ్ రాదు. కాకపోతే దాని రూల్ ఏంటంటే నేనే కుక్ చేసి ఉండాలి, మా వైఫ్ కుక్ చేసింది కాదు, మా పిల్లలు కుక్ చేసింది తీసుకురావద్దు, బయట హోటల్లో కొనుక్కు రావద్దు అని చెప్పారనమాట. సో మనకి ప్రసాదం ఇవ్వడానికి ఆపర్చునిటీ ఉంది కాబట్టి నేనే చిన్న సింప్లీ వండర్ఫుల్ స్వీట్స్ అని తెలిసి ఉంటాయి మాకు. ఏముంది, మిల్క్ పౌడర్ కలపడమే, మిల్క్ పౌడర్ షుగర్ అవి కలపడమే, బటర్ అవి కలపడమే. సో అవి కలిపి తీసుకెళ్ళాలన్నమాట. అట్లా మనం తీసుకెళ్తే అది ఆపర్చునిటీ ఫర్ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ కూడా అనమాట. అట్లా మనకి ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయాలన్నమాట, మనకి ఎప్పుడు ఆపర్చునిటీ వస్తుందండి. దట్ వే మనం ప్రసాదం తింటాము, వేరే వాళ్ళకి కూడా ప్రసాదం తినే ఆపర్చునిటీ ఇస్తాం అనమాట. వాళ్ళ స్పిరిచువల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. థ్యాంక్ యూ ఫర్ దట్ ఎడిషన్ మాతాజీ, దట్స్ వెరీ గుడ్ ఎడిషన్. సో ఎనీ అదర్ కామెంట్స్ ఆర్ క్వశ్చన్స్? హరే కృష్ణ ప్రభు. ఇందాక ఒక దాంట్లో ఇది ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు అదే జెంట్స్ ఇంట్లో లేకపోతే పంపించవచ్చు అన్నారు కదా. ఇట్లా ఇంట్లో మా హస్బెండ్ లేరు, పంపించవచ్చు అన్నారు కదా. అండ్ అది చెప్తున్నప్పుడు నాకు మన సీత రావణాసురుడిది గుర్తుకొచ్చింది. ఆ రాముడు లేడు కదా, ఆవిడ చెప్పి పంపించేసేయచ్చు కదా. అట్లా జరగలేదు ఎందుకని? ఈ మన పాస్ట్ టైమ్స్లో దట్టు మదర్ సీతాదేవి అంటే భగవంతుడు ఒక వైఫ్. సో షీఈ్ ద శక్తి ఆఫ్ లార్డ్. తను చేసిందంటే తను తప్పు చేయడం కాదు, తను లీల వల్ల చేసింది అనుకోవాలన్నమాట. అలాంటివన్నీ మన అంత గొప్ప వాళ్ళు చేసినవన్నీ. అంటే లీల అంటే తప్పు అని కాదు, వాళ్ళు చేసిందే మనం ఫాలో అవుతాం కదా. జనరల్ గా వాళ్ళు చేసే అన్ని, రాముడు చేసినవి అన్ని మనం ఫాలో అవటానికి కదా ధర్మము ఇవన్నీ. సో వాళ్ళు చేసింది మనం ఫాలో అవ్వాలని చూస్తాం కదా. సో ఆవిడ గీత దాటి రావాల్సిన అవసరం లేదు కదా అని. థ్యాంక్ యూ. సో అందుకనే శాస్త్రాలు చదివినప్పుడు, ఈ పాస్ట్ టైమ్స్ విన్నప్పుడు మనం గురువు గారి, సాధువు గారి డైరెక్షన్ తీసుకోవాలన్నమాట. వాళ్ళు చేసింది ఏవి ఫాలో అవ్వాలి, ఏవి ఫాలో అవ్వకూడదు, ధర్మ నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు అట్లా ఫాలో అయ్యారు, నేను అది ఇమిటేట్ చేయాలా,
నా లెవెల్లో ఎట్లా ఫాలో అవ్వాలి, ఈ 2 ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలన్నమాట మనం. అందుకనే గురువు సాధువు ఇంపార్టెంట్ అనమాట మనకి. ఓన్లీ శాస్త్ర చదివితే సరిపోదు అనమాట ఈ పాస్ట్ టైం సెంటర్కి. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తారు కామన్గా. ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రీమద్ భాగవతంలో కృష్ణుడు ఒక చాప్టర్ ఉంది 10వ స్కందంలో. కృష్ణుడు రోజు మార్నింగ్ నుంచి ఏం చేస్తారని ఉంటుంది అనమాట. రోజు మార్నింగ్ కృష్ణుడు లేచి తన మీద తను మెడిటేట్ చేసుకుంటారు. సో నాలాంటి వాళ్ళు ఓన్లీ శాస్త్రం చదివారనుకో, నాకు గురువు లేరు, డివోటీలు ఎవరు, సాధు సంఘం లేదు నాకు, నేను ఓన్లీ శాస్త్రం చదివానుకో, ఓహో నేను కృష్ణుని ఫాలో అవుతాను, కృష్ణుడి ధర్మం చేస్తాను, నేను ఫాలో అవుతాను అనేసి ఏం చేస్తాను, నా మీద నేనే మెడిటేట్ చేసుకుంటాను అనమాట. సో అది ఇమిటేషన్ అంటారు అనమాట. ఆ ఇమిటేషన్ కానీ తెలుగు వర్డ్ ఏమంటారు, అనుకరణ అంటే ఇమిటేషన్, అనుకరణ అంటే ఫాలోయింగ్, నాకు గుర్తులేదు. ఇమిటేషన్ అనుకరణ, అనుసరించడం. ఓకే, అది ఇమిటేషన్ అనమాట. అట్లాగే సాధువులు ఏం చెప్తారు, గురువు ఏం చెప్తారు, కృష్ణుడు తన మీద తన మెడిటేట్ చేస్తున్నాడు, తనే సుప్రీం లార్డ్ కాబట్టి తన మీద మెడిటేట్ చేసుకుంటాడు. మనం ఏం చేయాలి, మనం కూడా సుప్రీం లార్డ్ మీద మెడిటేట్ చేయాలి, అంటే మనం కృష్ణుడి మీద మెడిటేట్ చేయాలి అని చెప్తానమాట. ఓకే, అదా ప్రిన్సిపల్, నేను ఇంకా దాన్ని నన్ను మెడిటేట్ చేసుకోవాలేమో అనుకున్నాను అనేసి తెలుసుకొని అప్పుడు కృష్ణుడి మీద మెడిటేట్ చేస్తాం, నేర్చుకుంటాం అనమాట. అందుకనే గురువు సాధు ద్వారా మనం ప్రాపర్గా అర్థం చేసుకోవచ్చు ధర్మం ఫాలో అవ్వాలంటే శాస్త్రం అనుకూలంగా. మేక్ సెన్స్ ప్రభుజీ? ఓకే ఓకే ప్రభు, థ్యాంక్ యూ. బట్ ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో కృష్ణుడు వాళ్ళ భక్తుల్ని ప్రే చేస్తూ ఉంటారు అని చెప్తారు కదా. ఇప్పుడు శివుణ్ణి నిన్న ఏదో బాణాసురుడిని చంపేటప్పుడు కూడా ఆయన శివుణ్ణి ప్రే చేస్తారు, శివుడు కృష్ణుడిని ప్రే చేస్తారు, కృష్ణుడు ఆయన డివోటీస్ ని ప్రే చేస్తారు అని చెప్తారు కదా. ఆయనే ప్రే చేసుకుంటా ఉంటారా? ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ లో డైలీ మార్నింగ్ మెడిటేషన్ తను మెడిటేట్ చేస్తారంట. కాంటెక్స్ట్ లో మీరు ఏ కాంటెక్స్ట్ లో విన్నారో తెలియదు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ అంబరీష్ మహారాజ్ పాస్ట్ టైం లో ఉందనుకో, అంబరీష్ పాస్ట్ టైం లో ఏం చెప్తారు, దురస్మణికి చెప్తారంటే భక్తులు హార్ట్ లో నేనుంటాను, నా హార్ట్ లో భక్తులు ఉంటారు అని చెప్తారు అనమాట. అట్లా అనమాట. ప్రేయర్ గురించి మరి నేను లేదు ఎప్పుడు. భగవంతుడు చెప్తారు, నేను నా భక్తులు పాదాల డస్ట్ వల్ల నేను గొప్ప ఉన్నాయని చెప్తారు భగవంతుడు అంత హంబుల్. ప్రభు. ఓకే ప్రభు, తర్వాత ఇంకొకటి, మొదట్లో ఇది చదువుతున్నప్పుడు నాకు ఇది సరిగా అర్థం కాలేదు ప్రభు. ఆ గంధం చెట్టుకి పాములు ఉంటాయి అంటే గంధం చెట్టు చల్లగా ఉంటది కాబట్టి అని చెప్పి, తర్వాత ఈ ధనవంతుల ఇంట్లోకి కుక్కలు ఉంటాయి అని, అంటే ఆ రెండింటిని ఏదైనా కంపేర్ చేయడానికి ప్రభుపాద చెప్పారా, లేకపోతే ఒక్కొక్కటి 2 సపరేట్ పాయింట్స్? నాకు గుర్తులేదు, మళ్ళీ భాషను చూడాలి. బట్ ఎసెన్షియల్ పాయింట్ ఏంటంటే అక్కడ బేసిక్లీ అది అర్థమైంది కదా, స్నేక్స్ పాయిజన్ ఉంటుంది కాబట్టి హార్ట్గా ఉంటాయంట, అందుకని కట్టుకుంటుండే. అట్లాగే అందుకనే వెళ్ళి గంధపు చెట్టుకుని పట్టుకుంటాయి అవి. బేసికలీ ఇక్కడ నాకు అర్థమైన పాయింట్ ఏంటంటే, మనకి ఎంత వాల్యుబుల్ రిసోర్స్ ఉన్నా కూడా మనం అవతలకి షేర్ చేయకపోతే, సాధువులు రిసీవ్ చేసుకోకపోతే వేస్ట్ అన్నట్టు అర్థమైంది నాకు పాయింట్ అయితే. మెయిన్ కాన్సెప్ట్ అదే. ఈ పర్టికులర్ దీంట్లో ఈ రెండుకి ఏదన్నా కంపారిజన్ తో ఏదన్నా చెప్పారేమోనని. చూస్తాను. పర్పోర్ట్లో చూడొచ్చు మనం. 12th పర్పోర్ట్లో ఉందా, 11th పర్పోర్ట్లో ఉందా? అది 12th మాతాజీ, 11th పర్పోర్ట్ మాతాజీ. ఓకే ఓకే. ప్రభు, మీరు ఆఫీస్ వర్క్ లో ఉంటే రేపైనా ఎప్పుడైనా మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పండి ప్రభు. షూర్ ప్రభు, అలాగే చదువుతాను మళ్ళీ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ఎవరీవన్. శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీ ప్రభుపాద కీ జై. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. థ్యాంక్ యూ డివోటీస్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.